అసలు ఏం జరిగింది, ఈ విజువల్, ఈ సీసీ ఫుటేజ్ విజువల్ ఎంత కీలకంగా మారుతున్నాయి, దర్యాప్తుకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రస్తుతం ఈ ఫుటేజ్కి సంబంధించి ఎంత కీలకంగా మారింది, ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిప్పే అవకాశంలా కనిపిస్తోంది ఈ ఫుటేజ్? సచిన్, ఎప్పుడైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిప్పులాంటి నిజాలు. ఎందుకంటే ప్రమాదం జరిగిన రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు జరిగిన తర్వాత మొదటగా బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి ఎవరైతే లక్ష్మయ్య ఉన్నాడో, లక్ష్మయ్య అదేవిధంగా తనకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి మొదటగా అందరూ భావించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా భావించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 16 గంటలు గడవక ముందే ఘటన జరిగిన రోజు సాయంకాలం లోపే సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆ మరుసటి రోజు బయటికి రావడం, అంటే ప్రధానంగా ఎర్రిస్వామితో పాటు శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బైక్ రైడ్ చేసేటువంటి క్రమంలో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకునేటువంటి సందర్భంలో తీసినటువంటి తీరు, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే మనం చూసామో ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్నటువంటి వీళ్ళు డ్రైవింగ్ చేశారు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అక్కడ ఉన్నటువంటి డివైడర్ ని ఢీ కొట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగి వెనక నుంచి వచ్చినటువంటి వీకావేరి బస్సు కింద బైక్ వెళ్ళడం, బైక్ కాస్త ఎక్కడ కూడా కంట్రోల్ కాకపోవడం, ఆ నేపథ్యంలోనే పెట్రోల్ ట్యాంకు బ్లాస్ట్ కావడం,